నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను అర్చన. మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కార్ పార్లమెంట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద పరీక్షకి ఇప్పుడు రెడీ అవుతోంది. మనం చూసాం 3 నెలల క్రితం ఏ విషయంలో అయితే ఓడిపోయారో మరి అదే అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చి తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది. మరొక 3 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి మనకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. మరి వీటిని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆ కీలక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి వ్యూహాలు అయితే రెడీ చేసుకుంటోంది. ఒకసారి చూద్దాం ఏంటో. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గం పునర్విభజన బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు సమయం అనుకూలంగా ఉందని బీజేపీ భావిస్తోంది. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకురానుంది. సాధారణ చట్టాలలాగా ఈ బిల్లులను కేవలం సాధారణ మెజారిటీతో ఆమోదించడం సాధ్యం కాదు. వీటికి ప్రత్యేక మెజారిటీ అవసరం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఎంపీ ఓటు, ఖాళీగా ఉన్న స్థానాలు మరియు రాజకీయ సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ సవరణను ఆమోదింపజేసుకునేందుకు లోక్సభలో బీజేపీకి 360 ఎంపీల మద్దతు అవసరం. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇటీవల తృణమూల్ నుంచి వేరుపడిన 20 మంది ఎంపీల మద్దతు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు కూడగట్టగలిగితే మాత్రం ఎన్డీఏ సంఖ్యాబలం 335కు చేరుతుంది. పలు ప్రాంతీయ పార్టీలు చాలా సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో సంఖ్యాబలం 340కి చేరుకున్నట్టేనని ఎన్డీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 ఎంపీలు షిండే గూటికి చేరారు. వీరిని కూడా కలుపుకుంటే ఎన్డీఏ సంఖ్యాబలం 346కు చేరుకుంటుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీల మద్దతు సాధించగలిగితే ఈ సంఖ్య 354కు చేరుతుంది. అప్పటికే మ్యాజిక్ మార్క్ని చేరుకునేందుకు ఎన్డీఏకు 6 ఎంపీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏకు అవసరమైన 6 ఎంపీల మద్దతు కూడగట్టేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, సీఎం ఫడ్నవీస్ తదితరులతో హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 19న కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలకు తాము ప్రవేశపెట్టబోయే బిల్లులు, ఇతర అజెండాల గురించి వివరించే అవకాశముంది. మోడీ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో ఈ బిల్లుల సవరణలో విఫలమైంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో స్థానాలను పెంచి మహిళా రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదానికి మరో 54 ఓట్లు తక్కువై ప్రభుత్వం ఓటమి పాలైంది. సాధారణ ఓటింగ్లో ఎన్డీఏ సులభంగా గెలిచినప్పటికీ రాజ్యాంగ సవరణలకు అవసరమైన సంఖ్యాబలం లేదని ఈ ఘటన నిరూపించింది. రాజ్యాంగ సవరణ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ముందుగాని, ఆ పార్టీ మిత్రపక్షాల ముందుగాని బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మారిన రాజకీయ సమీకరణాలు తమకు బాగా కలిసొస్తాయని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఈ ధీమాతోనే ఈసారి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం లభించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రైట్. మరి నిజంగానే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు మరి నిజంగా చాలా హాట్గానే జరగబోతున్నాయి. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి పడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకా సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ, రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, గౌరీశంకర్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే డాక్టర్ సుహాసినానంద్ గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అవబోతున్నారు. మరి అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా పడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మరి మొన్నటికి మొన్న ఈ బిల్లులు మీరు నెగ్గించుకోలేకపోయారు, జస్ట్ 3 నెలల కిందట. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా అంటే రాజ్యసభలో బలం పెరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత చాలా బాగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అనుకుంటూ, అంటే రాజ్యాంగ సవరణలు కూడా ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. నిజంగానే మీరు ఈసారి గట్టెక్కుతారండి?
గుర్రాలు ఎప్పుడన్నా ఎగరచ్చండి, రెక్కల గుర్రం ఎప్పుడంటే అప్పుడు ఎగురుతుంది. రెక్కల గుర్రం ఎప్పుడంటే అప్పుడు ఎగురుతుంది, సమయం వచ్చినప్పుడు ఎగురుతుంది. ఎప్పుడే కానీ ఒకటి మాత్రం చెప్తున్నామండి, ఇది మా గురించి కాదు, ఈ దేశం గురించి, మహిళల గురించి. చాలా విశాల దేశం అయిందండి, సీట్లు పెరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము ఏదో వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ లేకపోతే మా వ్యక్తిగతంగానో కాదు, ఇప్పుడు ఒక విశాల భారతదేశం 146 కోట్ల పాపులేషన్. ఇప్పుడు ఉదాహరణకు మల్కాజిగిరి లాంటి చోట 36 లక్షలు. ఇది కొద్దిగా గమనించండి దయచేసి, మీరు ఒక బెస్ట్ యాంకర్స్గా అర్చన. ఎందుకంటే ఇప్పుడు రియాజ్ భాయ్ వీళ్ళంతా నాకు పరిచయము, అక్క కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే ఇది ఇప్పుడు 36 లక్షలకు ఒక ప్రతినిధి ఎలా ఉండగలుగుతాడండి చెప్పండి? ఏ ప్రజలకు అందుబాటులో ఉంటాడు? ఏ ప్రజలకు అందుబాటులో ఉంటాడు? ఇవన్నీ సరిదిద్దడానికి, ఈ దేశంలో సరిదిద్దడానికి ఇప్పుడు ఎట్లయితే మనం ఇంతకు ముందు కొన్ని నియోజకవర్గాలు బేస్ చేసుకున్నామో చేంజ్ చేసి, ఇది కూడా ఒక మార్పు. రెండోది ఒక ఫార్ములా. ఓకే, ఫార్ములా రకరకాల జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే మరి మనకి నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ ఉంటారు, మరి మనకి ఇంకా సీట్స్ తగ్గిపోతాయి. ఇప్పటికే మనకి సౌత్ ఇండియాని చాలా చిన్న చూపు చూస్తున్నారు అన్నదే కదండి ప్రశ్న. అసలు సామాన్యుల్లో కూడా ఉన్నది అది, రాజకీయ పార్టీలే కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మళ్ళీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు ఉత్తర భారతదేశం కొత్తగా పెద్దగా కాలేదు, జనాలు పెరిగారు. ఒక నిమిషం, మీరు తప్పుదో పట్టించకండి జనాలని. అందరు చదువుకున్నారు, ఈ మధ్యన అందరికి తెలుస్తుంది భారతదేశం మ్యాప్ ఏంది, జిల్లాలు ఎన్ని, రాష్ట్రాలు ఎన్ని. ఉత్తర భారతం ముందు నుంచే పెద్దగా ఉంది, ఆ ముందు నుంచే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఈ రోజు కాదు, మనకి ఏ పర్సెంటేజ్ ఉన్నదో ఆ పర్సెంటేజ్ వస్తున్నది ఈ రోజు కూడా. అంతకు ముందు ఉన్నది ఏమున్నదో ఇప్పుడు ఎంత. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్ని పక్షాలను ఒప్పిస్తున్నాము. ఎవరికో అన్యాయం చేయాలని, సౌత్ ఇండియాకి అన్యాయం చేయాలా, నార్త్ ఇండియాకి న్యాయం చేయాలా, వెస్ట్ ఇండియాకి న్యాయం చేయాలి కాదండి. మా గురించి అయితే మాకు భారత్ ఒకటేనండి. ప్రతి ఇంచు కూడా ఈ భారత మాతను కొలుస్తాం మేము. సుమారు ఏదైతే ఈ 28 రాష్ట్రాలు కావచ్చు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ కూడా మాకు డామండ్ డైవ్ నుంచి పడితే మా కాన్స్టిట్యూన్స్ లో ఒకటి చిన్నయానం అని ఉంటుంది, 6 దాకా కూడా మాకు ప్రతి ఇంచు కూడా మాకు ఒకటే రకంగా భారత మాతం భావిస్తాం ఈ దేశాన్ని. ఒకటి. రెండోది ఫార్ములాస్ అన్ని అంటే ఒకటే కాదు, అన్ని పార్టీల ఫార్ములాస్, అన్ని పార్టీల అభిప్రాయాలు, మేధావులు, ఇంటెలెక్చువల్స్, లేకపోతే రిటైర్డ్ జడ్జెస్, ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్, రాజ్యాంగ నిపుణులు చాలా మంది. ఇప్పుడు మేమంటే ఓకే కొద్ది ఇంకా అవగాహన, ఒక్కొక్కరికి ఇప్పుడు రియాజ్ భాయ్కి ఒక రకంగా ఉంటుంది, వారికి ఒక రకంగా ఉంటుంది, అక్కకు ఒక రకంగా ఉంటుంది, నాకు ఒక రకంగా ఉంటుంది. కానీ దీని మీద మొత్తం దేశంలో ఉన్న మేధావులందరినీ కూర్చోబెట్టాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. మీరు అనుకున్నంత ఇదేదో రాజకీయ విమర్శలకు, రాజకీయ కాదు. గెలుపోవటం, సీట్లు పెరిగినంత మాత్రం తగ్గినంత గెలిపోవటం దాని ప్రభావితం కావు. పాయింట్ అది పక్కన పెడితే ఈ దేశంలో ప్రతి రాష్ట్రానికి న్యాయం అయ్యేటట్లే చేస్తాం. దానికి ఏదో మాకు వ్యక్తిగత ఏజెండా ఏముండదు. రెండోది మహిళలు, అది చాలా సంవత్సరాలుగా, అంటే మేము ఈ రోజు కాదు, ఈ దేశంలో మహిళా ప్రధాని 18 సంవత్సరాలు సుమారు ఉన్న ఒక దేశంలో కూడా సాధ్యం కాలేకపోయింది. మహిళా ప్రధాని గారు సుమారు ఇందిరాగాంధీ గారు ఒక ఉక్కు మహిళ, ఆమె హాయంలో కూడా చేయలేకపోయింది. తర్వాత యూపీ హాయంలో చేయలేకపోయింది. అంటే ఉండిడచ్చు, అలా ఉద్దేశాలు ఉండిడచ్చు, నేను కాదని అనట్లేదు. అంటే సుమారు ఒక 75 సంవత్సరాల తర్వాత తల్లి, చెల్లి, భార్య, కూతురు 4 మానవ సంబంధాలు దగ్గర పెట్టుకొని మహిళలను నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని నరేంద్ర మోడీ గారి అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. కాబట్టి మహిళల రిజర్వేషను కంపల్సరీ చేస్తాం, డీలిమిటేషన్ కంపల్సరీ చేస్తాం. ఇంకా ఏమైనా సలహాలు ఉంటే రాజ్యాంగ నిపుణులు కావచ్చు, ఇంకా మేధావులు కావచ్చు, గౌరీశంకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రియాజ్ భాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్క సత్యదక్క లాంటి కావచ్చు, సలహాలు ఇంకా తీసుకుంటాం. ఏం కుప్పలే మునగలేదు ఇంకా, దాంట్లో ఏం లేదండి. రాకేష్ రెడ్డి గారు, అన్నింటికంటే ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ, దీనికి సంబంధించి విపక్షాలు గగ్గోలు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 130వ రాజ్యాంగ సవరణ ఏంటంటే ప్రధానమంత్రితో సహా, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక తీవ్రమైన నేరంలో ఇరుక్కొని 30 రోజుల పాటు వరుసగా జైల్లో ఉండి బెయిల్ రాకుండా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు రద్దు. దీనికి సంబంధించి అంటే మీరు చెప్తున్నారు దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది, అవినీతి పోతుంది అని. కానీ విపక్షాలు ఏమంటున్నాయి, దీన్ని అడ్డంగా పెట్టుకొని, దీన్ని అస్త్రంగా చేసుకొని దర్యాప్తు సంస్థల వాళ్ళతో ఎవరు నచ్చకపోతే వాళ్ళని ఇలా దీని ద్వారా బయటకు పంపించే అవకాశాలు ఉన్నాయి కదని దీనిపైన చాలా పెద్ద చర్చ జరగబోతోందని తెలుస్తుంది. దానికి ఏంటని చెప్తారు? అందులో కొద్దిగా నిజం ఉంది, దానికి నిజం లేకుండా ప్రమాదం ఉంది. ఈ రోజు ఈ పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా కానీ ఒకటే పార్టీ శాశ్వతం కాదు కదండి. అవునండి. ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఈ దేశంలో నిజాయితీకి మారు పేరైన కేజ్రీవాల్, అంటే నిజాయితీ గురించో పుట్టిండు, ఆయన నిజాయితీలో నుంచో పుట్టిండు, ఆయన పార్టీ కూడా నిజాయితీలో పుట్టింది. ఆయన పాపం అన్నాజర పెద్ద ఆయన ఉండే మా దేశంలో, కొద్దిగా ఆయన పక్కన దోసేసి
అంటే కొద్ది రాజ్యాంగ విలువలండి. ఇప్పుడు అందరం కూడా గమనించాల్సిందంటే భారత రాజ్యాంగంలో ఎన్నో విలువలు కూర్చిన మేధావులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. అట్లాంటి రాజకీయ వ్యవస్థ లోపల కొన్ని చీడ పురుగులు జమైనాయి. జైళ్ళకి వెళ్ళే పరిపాలిస్తాం. ఇది రాచరిక పరిపాలన కాదు. ఏమైతుంది, ఒక 6 నెలలు పరిపాలన లేకపోతే పుట్టుడు ఏమైనా ముఖ్యమంత్రి కాదందుకు పుట్టినా, నేను ఏమైనా ఎమ్మెల్యే కాదందుకు పుట్టినా. ఇక్కడ ఒకటి బాలాజీ గారని ఇంకొక మంత్రి ఏది తమిళనాడులో జైళ్ళకి వెళ్ళి కూడా రాజీనామా లేదు. ఆ రాజీనామా చేస్తే ఈ సమస్య వచ్చేది కాదు. ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఇది ఒక రకంగా ఇది మరీ అసహ్యకరంగా ఉంది. ప్రపంచం చూసి నవ్వుకుంటుంది. జైలు అంటేనే తప్పొప్పుల తర్వాత అవి సుప్రీం అవన్నీ కోర్టు ఫైనల్ చేస్తాయి. కానీ ఒకవేళ నువ్వు జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయు. ఏమైంది కేజ్రీవాల్, నువ్వేం ఏమంటారు రాజకీయ వారసుడు కావు, బ్రిటిష్ ఎంపైర్ కాదు నీది. ఇప్పుడు మీరు ఒక మంచి ఉన్నత విద్యావంతులు, ఒక IRS జాబ్ చేసిండ్రు, యువతని మంచిగా ఎంకరేజ్ చేసిండ్రు, కొన్ని పనులు కూడా మంచిగా చేసిండ్రు. ఇంతెందుకు ఇంత దరిద్రం జైళ్ళకి వెళ్ళి పరిపాలిస్తానేది? ఆ సెంతిల్ బాలాజీ ఉన్నది. ఒక నిమిషం రియాజ్ భాయ్, మీరు మాట్లాడండి. నేనేమంటున్నాను, కొందరు వ్యక్తుల వల్ల ఈ ఆలోచనలు వచ్చినాయి అన్నట్లు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మంచి చెడులు పక్కన పెడదాం. 6 నెలలు కొబ్బరి ముందు పెడితే ఏమున్నది, ముఖ్యమంత్రులు కాదందుకు పుట్టలేదు, నేను ఎమ్మెల్యే కాదందుకు పుట్టలేదు అని తప్పు చేసినట్టు 6 నెలలు అట్లా ఫర్ ఎగ్జాంపుల్. దానివల్ల అది కూడా ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే అది కరెక్ట్ అందరూ ఆలోచిస్తున్నారు. దాని మీద వేసిన కమిటీ కూడా అది కొద్దిగా సవరణలు చేస్తున్నది. అదే చెప్పాను కదా, మేమొక్కరం అనుకున్నట్టు జరగదు. దాంట్లో రియాజ్ బాయ్ లాంటి మంచి మేధావులు ఉంటారు, గౌరీశంకర్ సార్ లాంటి వాళ్ళు ఉంటారు, సత్యవతి అక్క లాంటి వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి మార్పులు వస్తాయి. కానీ ఎక్కడొకటి మొదలు పెట్టాలి కదా. ప్రతి ఒక్కరు జైలుకి వెళ్ళి పరిపాలిస్తుంటే ఇంకా భారత రాజ్యాంగం అపహాసం అవుతుంది. ఓకే, రాకేష్ రెడ్డి గారు, మరి 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి ఏం చెప్తారు? దానికి ఆల్రెడీ 99% క్లారిటీ వచ్చింది. అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇప్పటిది కాదండి. అది 1954 అప్పటి నుంచో ఉంది. నెహ్రూ గారి ఆయం నుంచో ఉంది. మధ్యన రాజ్యాంగాన్ని 79 సార్లు మార్చిన ఒక ఈ దేశాన్ని 65 సంవత్సరాలు పాలించిన పార్టీ చాలా సార్లు బర్త్రపులు చేయటము, ఉపయోగించటము. మేము వచ్చిన తర్వాత ఒక్క రాష్ట్రాన్ని కూడా బర్త్రప్ చేయలేదండి. దయచేసి ఇది కూడా గమనించాలి. మీరందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రాన్ని కూడా బర్త్రప్ చేయలేదు. ఆ బర్త్రప్ చేసినప్పుడల్లా ఒక ఢిల్లీలో కూర్చున్న సుల్తాన్లకు ఎవరైతే కప్పం కట్టలేదు, రకరకాల రాజకీయ కారణాలతో అనుకుంటే బర్త్రప్. దానికి ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు. దానికి ఉదాహరణ, ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టోరీ చెప్తే బాగుంటుంది. ఇంకా గయాములు దేశమంతా నాశనం పట్టించారు. 60-70 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలని ప్రజలు ఎన్నుకున్న బర్త్రప్ చేశారు. నేనేమంటున్నా అంటే దీనివల్ల ఒక సమస్య వచ్చింది. ఇది రాను ఏమైందంటే రాజకీయము ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎప్పుడు ఎన్నికలన్నీ మునిగిపోవాలా. దీనివల్ల ఒకదాని తర్వాత ఒకటి అంటే అసలు పరిపాలనే స్తంభిస్తున్నది. ఒకటి రాజకీయ నాయకులకు రోజు ఏదో ఒక వాగ్దానాలు చేసుకుని దానికే సరిపోతున్నది. ఈ ఎలక్షన్లు ఏదో ఒక తాయిలాలు చెప్పాలా, ఈ తాయిలాలు ఆ తాయిలాలు, కాబట్టి పరిపాలన పక్కదు రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల సుమారు 8 లక్షల కోట్లు సేవ్ అవుతుంది. రెండోది కొన్ని కోట్ల గంటలు ఈ ఏదైతే 140 కోట్ల పాపులేషన్ ఉందో ఆ వర్క్ ఉపయోగించవచ్చు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ అంటే 30 రోజులకు అదే పండగలా ఉంటది. అంటే ఇది అన్ని చేసి ఈ దేశానికి మంచి జరుగుతుందని ఇది కూడా ఆల్రెడీ మొన్న కూడా దాని చైర్మన్ గారు చెప్పారు. ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు సలహాలు తీసుకుని ముందుకు పోతున్నారు. అన్ని పార్టీలు రాజ్యాంగ నిపుణులు కొన్నిసార్లు తీసుకుంటున్నారు. దానివల్ల ఒక జమిలీ ఎలక్షన్స్ అనేది ఇలా కొత్తగా కాదు. దయచేసి అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి కాదు, పాత ఉన్నదాన్నే ఈ రకంగా రకరకాల బర్త్రప్ల వల్ల టైం ఇట్లా గ్యాప్ అవుతూ పోయింది కాబట్టి దాన్ని ట్యూనింగ్ చేస్తున్నారు. దానివల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో రాజ్యాంగంలో దేశానికి ఉపయోగమో అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత దేశానికి మంచిది. అందరు మేధావులు, ఇంటలెక్చువల్స్, ఈ దేశంలో మనం ఒక్కరి రాజకీయ పార్టీలు ఏందండి, కొందరు కాంగ్రెస్ కొన్ని రోజులు ఉంటుంది, బీజేపీ కొన్ని రోజులు ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, కమ్యూనిస్టులు ఉంటారు, లేకపోతే ఇవన్నీ ఇది రొటీన్ అండి రాజకీయాలు. కానీ దేశం మంచిగా ఉండాలి, దేశంలో ప్రజలకు కొద్ది సౌకర్యాలు ఉండాలి. ఒక అధికార వ్యవస్థ, కోట్లాది మంది అధికార వ్యవస్థ, మొత్తం ఎలక్షన్ అంటే దాని మీదనే పని ఉండాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఒక ఎలక్షన్ ఒక కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో డెవలప్మెంట్ అంతా అయిపోవాలి, ఏ పని చేయరాదు. ఉదాహరణ మేము చెప్తున్నాం కదా, ఎమ్మెల్యే అంటే నాకు కొత్తగా కాబట్టి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ మేము ఇక చేతి ముట్టద్దు, కాలు ముట్టద్దు, అధికారులు దాన్ని బిజీ అయిపోతారు, మేము ఏ పని చేయడానికి కూడా వీలు ఉండదు. అంటే దేశం అంతా ఇబ్బంది అవుతున్నది. దీన్ని మళ్ళీ ఏదైతే అప్పుడు ఉండడో దాన్ని ట్యూనింగ్ లో పెడుతున్నారు తప్ప దానివల్ల దేశానికి మంచిది, ప్రజలకు మంచిది, అందరికి మంచిది, రాజకీయ నాయకులకు మంచిది. ఈ దేశంలో ఉన్న అధికారులందరికీ కూడా సమయం వస్తుంది ప్రజా అభివృద్ధి మీద. ఏదైతే డెవలప్మెంట్ కంట్రీని, ఏదైతే వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారత్ చూడాలనుకుంటున్నామో దానికి ఉపయోగపడుతుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి పై రాకేష్ రెడ్డి గారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజుద్దీన్ గారితో మాట్లాడదాం. రియాజుద్దీన్ గారు, నమస్తే అండి.
నమస్కారం అండి. మరి ఏదేమండి ఉభయ సభలు ఇంతకు ముందు కంటే చూసుకుంటే మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బలం అది బీజేపీ బలం అయితే పెరగబోతుంది. ఎందుకంటే అటు చూస్తే బెంగాల్ మమత ఓడిపోయారు, సీనియర్ నాయకులు అందరూ ఇటు వచ్చేసారు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వాటిలో చీలికలు కూడా వచ్చేసాయి మనకి. అలాగే చాలా మంది ఆప్ ఎంపీలు కూడా బీజేపీలో చేరిపోయారు. ఏదైనా సరే బీజేపీ బలం అయితే పెరిగిపోయిందండి. మరి ఇదే అదనుగా ఖచ్చితంగా ఈ బిల్లులన్నీ పాస్ చేయించుకునే ప్రయత్నాలు అయితే చేస్తోంది. మరి మీ కాంగ్రెస్ వాటిని ఎలా ఎదుర్కోబోతోంది, దేనికి మరి ఓకే చెప్పబోతోంది, ఏమంటారండి? విశ్వనాథ్ గారు, ఈ చర్చలో మొట్టమొదటిసారిగా మనం తీసుకోవాల్సింది భారత రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని మనం చర్చ చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగ ప్రవేశిక చాలా క్లియర్గా 3 అంశాలు చెప్తుంది మనకి. రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయాన్ని అందరికీ అందజేయాలని. ఆ న్యాయాన్ని ఇచ్చే క్రమంలో వేదిక ఉపయోగపడితే పార్లమెంట్లో ఒక సుదీర్ఘమైన చర్చలు జరిగి ఆ చర్చల ఫలితంగా వచ్చిన ఫలితాలు ఏవైతున్నాయో అవి శాసన రూపంలో ప్రజలకు వస్తే సమాజానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఒక సుదీర్ఘమైన చర్చకు అవకాశం ఇచ్చేలాగా పార్లమెంట్లో చర్చ జరగాలనేది మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ సమావేశాల వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. వచ్చిన గారు, ఇక విషయానికి వస్తే ఏంటంటే చర్చలో భిన్నంగా బుల్డోజింగ్ చేసి, అంటే మనకు బలం ఉంది, మన చేతిలో శక్తి ఉందని చెప్పేసి వ్యవస్థను బుల్డోజింగ్ చేసి మాకు అనుకూలంగా మార్చే ప్రక్రియ ఏదైతుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు చాలా క్లియర్గా 2023-2024 మ్యాండేట్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సపోర్ట్ని అట్లాగే జనతాదళ సపోర్ట్ తోటి ఈరోజు పవర్లో ఉంది, పవర్ను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏ కీలకమైన అంశాలు పార్లమెంట్లో ఆమోదం పొందాలనుకున్నప్పుడు 360 మంది సభ్యుల సపోర్ట్ ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసినా కూడా సభ్యుల సపోర్టు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ మీద ఆధారపడి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మీద బ్రేక్ చేసేసి రకరకాల రూపంలో డిఎంకేను తమ వైపు మలుచుకునే ప్రయత్నంతో ఈ గట్టెక్కాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆ రాజకీయ ప్రయత్నం ఏదైతుందో అది ప్రజాస్వామ్య విలువలకు విఘాతం అని చెప్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక 2-3 అంశాలు మనం ముందుకు వస్తూ ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్ సంబంధించిన అంశం, అట్లాగే ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశం. డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వాటిని వ్యతిరేకించట్లేదండి. కానీ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 2021లో అధికారంలో ఉంది. అప్పుడు జనాభా లెక్కలు జరగాలి. ఆ జనాభా లెక్కలు జరిగే సందర్భంలో కోవిడ్ అటాక్ అయింది కాబట్టి జనాభా లెక్కలు జరగలేదు. దాంతో ఏమైపోయిందంటే జనాభా లెక్కలు ఒక 5 ఏళ్ళు లేట్ అయిపోయినాయి. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత దేశం యొక్క ఓవరాల్ డెమోగ్రఫీ మీద మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉండేది. ఆ డెమోగ్రఫీ ఆధారంగా డీలిమిటేషన్ వైపు, ఉమెన్ రిజర్వేషన్ వైపు పోతే అది ఆహ్వానించదగ్గ పరిణామంగానే ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు తాము ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకునే ప్రక్రియను బుల్డోజింగ్ చేసే ప్రక్రియ అయిపోతూ ఉంది. మా రాకేష్ అన్న ఓ మంచి హృదయం ఉన్నవాడు కాబట్టి, సౌత్ ఇండియన్ పొలిటీషియన్ కాబట్టి ప్రేమ మాట్లాడతారు. కానీ నార్త్ ఇండియన్ పొలిటీషియన్స్ అట్లా లేరండి. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అట్లేదు. వాళ్ళు పెట్టే ప్రతి బిల్లు కూడా ఉదాహరణకు ఏంటంటే ఒక 4 రోజులకు పైగా ముఖ్యమంత్రి లేదా ఇంకేదైనా అధికార పదవిలో ఉన్న వాళ్ళు జైల్లో ఉంటే పదవి కోల్పోతే చెప్తున్నారు. మరి అదే స్ఫూర్తిని కనుక మనం అంతకుముందు మేము విధిస్తే అమిత్ షా గారు తాడిపార్కి గురైన వ్యక్తి, గౌరవనీయులు. అట్లాగే అద్వానీ గారు కూడా దాదాపుగా జైలు శిక్షకు గురైన వ్యక్తి. వాళ్ళు కూడా పార్లమెంట్లో వాళ్ళ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఉండేవి. రాజకీయ కక్షల కోసం పార్లమెంట్ని వాడుకోవద్దని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. చాలా కాలం వరకు ఈ దేశానికి మహిళా ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళా రాష్ట్రపతిని మొట్టమొదటిసారిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళా గవర్నర్ని మొట్టమొదటిసారి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళను అంతర్జాతీయ యుఎన్ఓలో సభ్యురాలుగా తీసుకుపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మహిళా రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత కమిట్మెంట్ ఎవరికి లేదు. అదే సందర్భంలో మహిళలు అంటే ఉన్నత కులాలకు చెందిన మహిళలైనా మిగతా సామాజిక వర్గాలకు చెందిన మహిళలు కావాలని సమాజవాది లాంటి పార్టీలు వచ్చినాయి. వాళ్ళు అట్లాగే ఆర్ఎల్డీ పార్టీ లాంటి డిమాండ్ చేసినాయి మనకు, ఆర్జేడీ లాంటి పార్టీ. కాబట్టి ఆ మహిళా బిల్లు ఆ కాలంలో సక్సెస్ కాలేకపోయింది. అయినా మేమేమంటున్నామంటే డిలిమిటేషన్ కానీ మహిళా బిల్లు కానీ మీరు చర్చ చేయండి, ఆ చర్చ ద్వారా ఆమోదం పొందేలాగా ప్రయత్నం చేయండి. కానీ బుల్డోజింగ్ చేసి సంఖ్యాబలాన్ని పెంచి మీ సంఖ్యాబలంతో రాహుల్ గాంధీ వాళ్ళ లాంటి మనకి ఏదైతే బేసిక్గా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నారో వాళ్ళకి అవకాశం లేకుండా చేసే ప్రక్రియను మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకోసమే ఈ రాబోయే సమావేశాలు చాలా కీలకమైనవి. అంటే భారతీయ జనతా పార్టీ గత సమావేశాల్లో ఏ బిల్లులను అయితే సక్సెస్ చేసుకోలేకపోయిందో వాటిని ఈరోజు బుల్డోజింగ్ చేసి సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షంగా. మేము ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి 330 సీట్లు ఉండేది. అది అప్కీ బార్ 400 పార్ అన్నారు, 240 పడిపోయారు. మా బలం 44 ఉండేది, అది 100కు చేరింది. రాకేష్ అన్న ఒక మంచి మాట చెప్పాడు, ఏంటంటే
రాజకీయ పార్టీల్లో అధికారం ఎప్పటికీ ఒకటే పార్టీ చేతిలో ఉండదు. అవును. నిజంగా అదే రాజకీయ పార్టీ ప్రక్రియ కొనసాగుతూ అదే నిర్వహిస్తాం. కానీ నీకు అవకాశం ఉందని చెప్పేసి బుల్డోజింగ్ చేసేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేసి ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉండాలని వ్యతిరేకిస్తుంది. అదే సందర్భంలో సౌత్ ఇండియాకు సంబంధించిన ఇష్యూస్లో కూడా ఈరోజు ఒకప్పుడు మనకు పంచవర్ష ప్రణాళికలు ఉండే అర్చన గారు, అందులో రాష్ట్రాల కేటాయింపులు ఉండేది. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ రాగానే ఏమైపోయింది, జనాభా ఆధారంగా కేటాయింపులు జరిగినాయి. జనాభా ఆధారంగా కేటాయింపులు జరిగితే బీమార్ రాష్ట్రాలు అంటే బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో వీళ్ళకి ఎక్కువ నిధులు పోతున్నాయి. జీడిపిలో ఎక్కువ భాగం కాంట్రిబ్యూట్ చేస్తుంది, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ న్యాయం జరుగుతుంది. ఇది నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లోపంగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఇట్లాంటి అంశాల మీద చర్చ చేయకుండా, ఇట్లాంటి అంశాల మీద ప్రజలకి సంబంధించిన ఇష్యూస్ను రేట్ చేయకుండా బుల్డోజింగ్ చేసి రేపు వాళ్ళు అనుకున్న బిల్లును పాస్ చేసే ప్రక్రియ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఇది మా వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్ అండి. ఓకే అండి, ఒక బ్యాక్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే ఆ వేడి సెగ అయితే మనకి ఇప్పుడు తగ్గుతుంది. మరి ఈ దిశకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ. నమస్తే అండి సత్యవతి రాథోడ్ గారు. నమస్తే మా అర్చన గారు. నమస్తే. మరి ఏది ఏమైనా సరే ఈసారి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తుంది బీజేపీ. ఈ కీలక బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆమోదం తెలుపుకోవడానికి. ఇందులో మహిళా బిల్లు ఒకటి ఉందండి. ఈ బిల్లు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అది ఎలా అంటే అసలు వేడని చిక్కుముడి లాంటిది. అన్ని పార్టీలు ఓకే చెప్పినట్టే కనిపిస్తాయి, కానీ ఎప్పటికీ ఆమోదాన్ని పొందట్లేదు. పొందుతుందని నమ్మకం ఎప్పుడైనా ఉందా? ఏం చెప్తారండి? అందుకని మీరు అన్నది ఇప్పుడు అక్కడ ఈ చర్చలో పాల్గొంటున్న గౌరవ అన్నలు ముగ్గురు ఉన్నారు. వెళ్ళిపోయారండి. రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. వారందరికి పేరు పేరున నమస్కారం. నమస్తే అన్న గౌరీశంకర్ గారు. అయితే ఇందాక సరే, ఈ రేపు రాజ్యాంగ సవరణ 130వ రాజ్యాంగ సవరణ అంటే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 130 సార్లు దాన్ని సవరించారు. అంటే అన్నిటికీ ఆమోదం దొరికిన, మరి అందరికీ ఏకాభిప్రాయంతో ఆమోదించగలిగే 130 సార్లు వాళ్ళు మెజారిటీ కూడగట్టి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అన్నా. కానీ దేశం జనాభాలో సగం ఉన్న ప్రతి ఇంట్లో ఒక తల్లి, ఒక చెల్లి, భార్య, కూతురు అందరూ ఉండి మన పక్కన మన ఇంట్లో వాళ్ళనే గౌరవించుకోలేని దుస్థితి నిజంగా ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలకు ఉండడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. అవునండి. యువరాజ్ గారు అన్నారు కాంగ్రెస్ పార్టీయే ముందు ఈ బిల్లుని తీసుకొచ్చింది అని. ఒకప్పుడు నిజంగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి పార్లమెంట్ లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కి పిలిచినప్పుడు ఆ డయాస్ ని చూస్తే ఇక ఈ 33% ఇక ఆగదు, వచ్చేస్తుంది అనుకున్నాం. అప్పుడు సోనియా గాంధీ గారు దేశాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండే, రాష్ట్రపతి గారు అలాగే ప్రతిభా పాటిల్ గారు ఉండే, పార్లమెంట్ లో స్పీకర్ మీరా కుమార్ గారు ఉండే, ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు, ఇట్లా ఆ రోజు కూడా అనుకున్నాం. కానీ ఎందుకో దురదృష్టం చాలా మంది అంటే వాళ్లకు ఉండే అనుమానాలను నివృత్తి చేయలేక ఉన్న ప్రభుత్వాలు విఫలమయ్యాయా, లేకపోతే మా అవకాశాలు పోతాయని, అంటే ఇంకా పురుషాధిక్యత సమాజం అంటామా, ఇంకా అది కొనసాగుతుందా అర్థం కాదు. కానీ నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటి వరకు మనం చాలా గర్వంగా ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని అంటాం, కానీ మన ఇంట్లో మన మహిళల్ని మనం గౌరవించుకోం. అనేక కారణాలు మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయితే నా ఉద్దేశం అంటే నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పట్లేదు. నిజంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పడ్డ తొలి నాళ్లలోనే మహిళా రిజర్వేషన్ ఉండాల్సిందే, 33% రిజర్వేషన్ ఉండాలి చట్టసభల్లో అని తీర్మానం చేసి పంపించాం. అనేక రాష్ట్రాలు పంపించాయి, అందులో మేము కూడా ముందున్నందుకు మేము గర్విస్తున్నాం. అది పక్కన ఉంచితే అంటే ఈ ఎంపీల మద్దతు కూడగట్టడానికి దీనికోసం అనేక పార్టీలను చీల్చడమో లేకపోతే ఇంకో ప్రయత్నం చేసే బదులు కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ అఖిల పక్షాన్ని పిలిచి అన్ని రాజకీయ పార్టీలను ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే సౌత్ ఇండియాలో ఉండే అంటే మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు లాంటి వాటికి
నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నాం. దాన్ని ఏ విధంగా ఎవరి ఇంట్లో నుంచి ఇవ్వట్లేరు, లేకపోతే ఎవరికి న్యాయం చేసే క్రమంలో ఎవరికి అన్యాయం జరగాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఏ విధంగా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగియాలనేది చేయకుండా, మొన్న కూడా ఎన్నికలు వేరే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ మరి కొంతమందిని టార్గెట్ చేసుకొని వాళ్ళ మీద ఈ నెపాన్ని వేయటానికే తీసుకొచ్చి ఉంటదని నేను భావిస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద బిల్లు, ఇంత పెద్ద రాజ్యాంగ సవరణ జరిగే క్రమంలో ఎవరితోని చర్చించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా తీసుకొని అది ఇరిగిపోయేటట్టు చేసిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు కూడా ఆదరబాదరగా మరి అదే మళ్ళీ ఇంకోసారి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీనో లేకపోతే మా హక్కులు ఏంటి, మాకు జరిగే నష్టాన్ని ఏ విధంగా పూరిస్తారని అడిగే పార్టీలను దోషులుగా నిలబెట్టడానికి చేస్తుందా, నిజంగానే వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారా తెలుసుకోవాల్సిన, మనకు అర్థం అవ్వాల్సిన అవసరం అయితే చాలా బలంగా ఉందని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇన్నేళ్లు చూసిన తర్వాత కూడా అదేదో నిజంగా కొట్లాడాలి, నిజంగా అడగాలి అంటే 50% అడగాలి. ఎందుకంటే మనం 50%గా ఉన్నాం, అలాగే 30 కూడా సరిపోదు. ఎందుకు మీకు అనుమానాలు? ఇవాళ ప్రపంచంలో మనము ఆకాశమే హద్దుగా అవకాశాలు వస్తే ప్రూవ్ చేసుకుంటున్న క్రమంలో కూడా అయ్యే వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో పుట్టుకోరారు, పైనుంచి ఊడిపడరు. మన ఇంట్లో ఉన్న మన తల్లియో, మన చెల్లియో, మన బిడ్డో, మన భార్యో, మనల్ని అన్ని రకాలుగా సంరక్షించే ఒక నీడే అయితే తప్ప ఇంకొకళ్ళు కారు కదా. అందరి ఇళ్లలో మహిళలు ఉన్నారు, వచ్చే నష్టం ఏంటి? అంటే మీరు కనీసం మీ తల్లికో చెల్లికో వస్తే మీరు కూడా సహించలేని ఇంకా అటువంటి మనస్తత్వం ఉంటే అంటే కేవలం మీరు పైన చెప్పే అన్ని నటన, మా మీద చూపించేది కేవలం మీరేదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమో లేకపోతే మమ్మల్ని ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నారనే భావన వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడన్నా ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలు 20వ తారీఖే, ఇవాళ 16వ తారీఖు కాబట్టి ఆలస్యం చేయకుండా నిజంగానే ఇందులోకి తీసుకువచ్చే ఉంటే ఎవరినో దోషులు చేయాలి, ఇంకెవరో లబ్ధి పొందాలి, మేము ఒకళ్ళు జీరోలు అయిపోవాలి, కొందరు హీరోలు అయిపోవాలనే ప్రయత్నం పక్కన పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా సీట్లు పెంచడంలో కానీ మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చే క్రమంలో కూడా అందరి అభిప్రాయం తీసుకోవాలి. నిజంగా ఎంపీల బలమో లేకపోతే రాజకీయ పార్టీల బలమో కాదు, నిజంగా ఇంత స్వాతంత్ర భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నవాళ్ళు కేవలం 300-400 చెప్పడం కంటే మీరు అందరి ఆమోదంతోనే అందరికి మేలు జరిగే విధంగా, అందరికి న్యాయం జరిగే విధంగా ఈ సవరణ జరగాలి, ఈ బిల్లు రావాలని, ఇది అందరి ఆమోదంతో వచ్చింది అనే తృప్తి వచ్చే మహిళలకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ, నిజంగా నేను అందరి మనసు ఆ విధంగా మారాలని, ఆ బుద్ధి వాళ్ళకి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నానండి ఒక మహిళగా. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మరి సీనియర్ జర్నలిస్ట్ గౌరీశంకర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి గౌరీశంకర్ గారు. నమస్కారం. మరి చూసుకుంటే ఇప్పుడు చాలా బీజేపీ ఒక అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. కాకపోతే 360 మంది ఎంపీల అవసరం అయితే ఉంది మరి మద్దతు కోసం ఖచ్చితంగా. మరి 293 మంది మాత్రమే ఉన్నారు. ఏ రకంగా వెళ్ళబోతోందండి? నిజంగానే బీజేపీ పరీక్షలు గట్టెక్కుతుందా? ఎందుకంటే 3 నెలల క్రితం ఏదైతే వేటినైతే ఆమోదముద్ర వేయించుకోలేకపోయింది వాటిని తీసుకొస్తుంది, వాటికి మించి తీసుకొస్తుంది. అలాగే మనం చూసుకుంటే 130వ సవరణ, రాజ్యాంగ సవరణ, అది కూడా చాలా రచ్చ జరగబోతోంది. ఏం చెప్తారండి గౌరీశంకర్ గారు? భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా ఈ బిల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకే నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏదో ఒక మేజర్ అచీవ్మెంట్ చూపియాలి వాళ్ళు ప్రజలకు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫ్రీ వీస్ ఇచ్చారు వాళ్ళకి, ఆ స్కీమ్ అని ఆల్మోస్ట్ అయిపోయింది. ఎన్నో రాష్ట్రాల్లో గెలిచారు, వెస్ట్ బెంగాల్ లేటెస్ట్ గెలిచింది వెస్ట్ బెంగాల్. కానీ ఏదో ఒక అచీవ్మెంట్ చూపియాలంటే ఈ మహిళా బిల్లు మాత్రమే ట్రంప్ కార్డ్ లాగా ఉంది. అదొకటి. ఇక్కడ డీలిమిటేషన్ ఒకటి ఉంది. మహిళా బిల్ ఎందుకు అని అంటే వాళ్ళు డెఫినెట్ గా మనకు ఒక మైండ్ సెట్ అండి. ఇంతకు ముందు పెద్దలు మినిస్టర్ గారు చెప్పినట్టు, మాజీ మినిస్టర్ గారు చెప్పినట్టు, జనరల్ ఉమెన్ కి టికెట్ ఇవ్వాలి అని అనగానే అమ్మ మీకు గెలవలేరు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదమ్మా. ప్రతి ఒక్క పార్టీలో నేను కళ్ళతో చూసాను, కేసులు ఉన్నాయి.
జర్నలిజంలో వచ్చి 78 నుంచి చూస్తా ఉన్నాను. ఓకే. జనరల్లీ ఏ పార్టీలో కూడా ఉన్నా అంటే ఆ పార్టీలు గెలవలేవమ్మా, నేను ఎమ్మెల్సీ అని మిసారి కూడా ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు మనకు గెలవలేరండి. ఎవరైనా భర్త ఎమ్మెల్యే ఉండో లేదా భర్త కొంచెం పవర్ఫుల్ గా ఉంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన కేసులు డిఫరెంట్. కానీ స్టేట్ అవే మనకు ఒక ఆర్డినరీ సిటిజన్ గా పాలిటిక్స్ లో వచ్చేసి ఇండివిజువల్ గెలిచే మహిళలు చాలా తక్కువ. అండ్ దాంట్లో గెలిచిన వాళ్ళకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ కూడా రావడం కూడా కష్టం. ఎందుకంటే టాప్ లెవెల్ అల్టిమేట్లీ డిసిషన్ మేకింగ్ లో అంతా టాప్ మెన్నే, మగవాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ గా మహిళకి అవుతామా మనకి గెలవలేరు. ఎందుకంటే మా మీద అకామిడేట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా పక్కన జరపాలి. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్ ఉంటే, రిజర్వేషన్ ఉంటే మాత్రం మనం చూస్తాము ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్స్ కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ సీట్ కి వేరే వాళ్ళు పోటీ చేసే అర్హత ఉండదు. ఎవరు కంటెస్ట్ చేయరు, ఆ ట్రై కూడా చేయరు. ఉన్న వాళ్ళు ఎవరు దాంట్లో ఇంకెవరు ట్రై చేసుకుని వాళ్ళ ఆ కమ్యూనిటీ వాళ్ళు చేయాలి, బయట వాళ్ళు వేరే వాళ్ళు లేరు. మహిళా రిజర్వేషన్ చేసినట్టే డెఫినెట్ గా ఒక సీట్ మాత్రం కేటాయించి ఉంటుంది, మహిళలకే ఉంటుంది. కాబట్టి ఐ థింక్ భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఇక ఫిగర్స్ అంటారా, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంతకు ముందే చెప్పారు, ఫిగర్స్ అన్ని చూస్తా ఉన్నారు. కానీ మొబిలైజ్ చేస్తున్నారు, నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా సీరియస్ గా చేస్తున్నారు. ఎట్లయినా మొబిలైజ్ చేసి ఆల్రెడీ చాలా బ్రేక్ అవే గ్రూప్లకి నుంచి వచ్చిన టీఎంసీకి నుంచి వచ్చిన కేసులు ఉన్నాయి. మనకి ఇక్కడ శివసేన నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళంతా చేసి మొబిలైజ్ చేసి డెఫినెట్ గా ఈ బిల్ మాత్రం పాస్ చేసేటట్టు ట్రై అయితే చేస్తాం. ఇప్పుడు మహిళా బిల్ పాస్ అయితే అందరికీ అది చాలా ఇష్టంగానే ఉంటుంది, అందరూ దాన్ని స్వాగతించే వాళ్ళు ఉన్నారు మహిళలు. కానీ కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే 130వ ఈ రాజ్యాంగ సవరణ, దీనికి సంబంధించి ఏమంటారండి? ఎందుకంటే ఎవరైనా 30 రోజుల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉండిపోతే తీవ్ర నేరం సంబంధించి వాళ్ళకి అంటే పదవి ఆటోమేటిక్ గా వాళ్ళ పదవి రద్దు అయిపోతుంది. అది పిఎం కానీ సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఏ ప్రజాప్రతినిధి అంటున్నారు. మరి దీన్ని అయితే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకంటే ధైర్యపు సంస్థ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారేమో, ముందుగానే ఇంకా మొత్తంగా రాజకీయ సమాధి కట్టేస్తారేమో అన్న భయం అయితే చాలా మందిలో కనిపిస్తుంది కదండి. దీన్ని వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? లేదమ్మా, అంత ప్రాబ్లం ఏంటంటే కొంచెం మెయిన్ డీలిమిటేషన్ లో వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు నార్త్ సైడ్ లో పాపులేషన్ చాలా పెరిగిపోయింది. మనం మన దగ్గర పర్టికులర్ సౌత్ స్టేట్స్ లో మనం చాలా పాపులేషన్ కంట్రోల్ చేశారు. అండ్ 2 child నార్మ్ అనేది ఒక క్యాంపెయిన్ పెట్టారు. ఇప్పుడు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లో అయితే 2 child కాదండి ఇంకా పిల్లలు ఎక్కువ కానండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మన వాళ్ళు జనరల్లీ సౌత్ చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది, ప్లస్ లా ప్రకారం కూడా మన సౌత్ లో చాలా డిసిప్లిన్ ఉందమ్మా. దాంతో ఏంటంటే పాపులేషన్ కూడా కొంచెం మన వాళ్ళు చాలా అంటే 1 child చాలు, దానికంటే ఇద్దరు ఉంటే ఇద్దరు కంటే కేక్ వద్దు అనుకొని జనరల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో చేశారు. నార్త్ లో అట్లా లేదు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు 80 సీట్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు వైజాగ్ డిమిలిటేషన్ చేసే 140 అవుతుంది. మనకు బీహార్ లో 40 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే 73 సీట్లు అయితే. అదే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 42 ఉన్నాయి అనుకోండి, 59 అవుతుంది. మనకు ఒడిశాలో 21 ఉంది, 29 అవుతుంది. అంటే మన దగ్గర పెద్ద సీట్స్ అంత పెరిగేటట్టు లేదు, చాలా అంత నార్త్ లో పెరిగినంత ఉండదు. దాంతో అయితే మన వాళ్ళు చాలా మంది ఆబ్జెక్షన్ చేస్తున్నారు, డీలిమిటేషన్ కొంచెం మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరగకుండా చూడాలి అన్నారు. అయితే మన హోమ్ మినిస్టర్ పార్లమెంట్ క్లియర్ గా చెప్పారు, మేము డెఫినెట్ గా అది మైండ్ లో పెట్టుకొని మీకు ఏం అన్యాయం కాకుండా చూస్తాం, మీకు మాక్సిమం మీకు ఎన్ని సీట్స్ రావాలో ఆ సీట్స్ వచ్చే ప్రకారం చేశారు అమిత్ షా గారు చెప్పారు. కాబట్టి వేచి చూద్దాం వాళ్ళు ఏం చేయాలి, ఏం ప్రపోజల్ పెడతారు. మన ప్రపోజల్ బాగుంది అని అంటే డెఫినెట్ గా ఐ థింక్ అందరు ఆమోదం చేస్తారు, లేదంటే మళ్ళీ డెఫినెట్ గా ఆబ్జెక్ట్ చేస్తారు. ఓకే, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. మరి మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు. నమస్తే అండి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు. నమస్తే, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఓకే, మరి రాబోతున్న వర్షాకాల సమావేశాలు 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి. కానీ అంటే 3 నెలల కిందట ఏవైతే మీరు గట్టెక్కి లేకపోయారో వాటిని ఇప్పుడు పట్టుకొని వస్తున్నారు. అంత అంటే మనం చూస్తే మీ సభ్యుల సంఖ్య అయితే ఖచ్చితంగా పెరిగింది రాజ్యసభలో. అయితే అన్నింటినీ గట్టెక్కిస్తారా ఏంటండి, ఏం చెప్తారండి? గట్టెక్కడము దిగడము ఉండదు అక్కడ. ఏంటంటే కొన్ని ఒకసారి మనం ఒక పవర్ కు వచ్చాక దేశం కోసం కొన్ని మనం తీసుకురావాలి, కొంత మార్పు జరగాలి, కొంత ప్రక్షాళన జరగాలి అని ఏదైతే భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనుకుందో
కేంద్రంలో 2014 ప్రధానిగా మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఎన్నో మేజర్ రిఫార్మ్స్, అసలు అది చారిత్రాత్మకమైన నిర్మాణాత్మకమైన రిఫార్మ్స్ మనం కనుక చూసినట్లయితే అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రతిదానికి కూడా మాట్లాడుతూనే వచ్చాయి. కానీ మేము చేతలతో ప్రజలు మనం ఏదో మభ్య పెడితే వాళ్ళ ఓట్లు అంత ఈజీగా పడతాయి అన్నది కరెక్ట్ కాదండి. అదేంటంటే మళ్ళీ ఏదో మన బిల్లు పాస్ చేస్తామా, ఓట్లు వస్తున్నాయి కదా, మళ్ళీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ ఇంకో బిల్ పాస్ చేస్తారు అని ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారో అది ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే మనం పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ కానీ మనం ఎందుకు నడుపుతాము? అక్కడ ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేయడానికి నడుపుతాము, కావాల్సిన బిల్స్ తీసుకురావడానికి నడుపుతాము. కాలం మారుతున్న కొద్దీ మారుతున్న కాలానికి అనుగుణంగా మనకి ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి లాంటి రిఫార్మ్ అవి ఏవైతే ఉన్నాయో అవి మార్పు చేస్తూ ప్రెసెంట్ ఏది కావాలి ప్రజలకి అంటే ప్రపంచం మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అదే. సో అందులో భాగంగానే మన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం అసలు ఇక్కడ ఎంత మంది ఉన్నారు పాపులేషన్, ఎంత మంది స్త్రీలు, మొదటి నుంచి స్త్రీల పక్షపాతిగా మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా మహిళల్ని ఒక లక్పతి దీదిగా చేయాలన్నా, వాళ్ళని చదువుకోవడానికి బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న, వాళ్ళకి పెళ్లి వరకు వచ్చేసరికి సుకన్య సమృద్ధి యోజన, ఇలా ఎన్నో కోకొల్లలు మనకు చెప్పుకుంటూ పోతే ఒక సమయం సరిపోదు. సో ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ గా నిలవాలి. అందులోనూ ప్రసూతి సెలవులు కూడా అసలు ఎనార్మస్ గా పెంచిన ఒక క్రెడిట్, అండ్ ఇట్స్ మే నాట్ బి ఏ క్రెడిట్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ వి ఫీల్. ఎందుకంటే నిజంగా క్రెడిట్ కోసమే ఆలోచించినట్లయితే ఇన్నిసార్లు కంటిన్యూస్ గా మనము ప్రజల యొక్క ఆమోదం పొందము. అండ్ ఈవెన్ ఈసారి కూడా మొన్న కూడా విమెన్ రిజర్వేషన్ బిల్లు చాలా చిత్తశుద్ధితో మేము తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నాటి కళ అందరూ నోట్తో చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా ఎవరు చేయలేకపోతున్నారు. బట్ ఎందుకు అన్ని మిగతా బిల్స్ అన్ని తీసుకురాగలిగాము అంటే సింపుల్ మెజారిటీతో ఏదైతే మేము కొంత రాజ్యాంగంలో ఒక మనకి దేశంలో మార్పులు తీసుకురావాలి అని అనుకున్నామో ఖచ్చితంగా అవన్నీ కూడా డిజిటల్ సంసద్ లో వాయిస్ ఓట్స్ తోనూ ఒక సింపుల్ మెజారిటీతోనూ మేము కొన్ని తీసుకురాగలిగాము. ప్రజలు కూడా ఆమోదించారు చాలు. ఏదైనా ఒకటి మొన్న మహిళల కోసం ఖచ్చితంగా ఇది తీసుకురావాలి అని ఎంతో చిత్తశుద్ధితో తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏంటంటే దానిని డీలిమిటేషన్ తో లింక్ చేశారు. సో అది డీలిమిటేషన్ తో లింక్ చేసినప్పుడు కూడా క్లియర్ గా అమిత్ షా గారు చాలా రెస్పాన్సిబుల్ గా వెంటనే ఏమని స్పందించారు, లేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో పాపులేషన్ బేసిస్ గా మీకు ఎక్కడ తగ్గిపోతుందో సీట్లు అని అనుకుంటున్నారో డీలిమిటేషన్ లో అది ఆ అపోహ వద్దు, తగ్గనే తగ్గదు. ఎందుకంటే ఇప్పుడున్న దానికి 50% ఏదైతే ఇప్పుడున్న సీట్స్ ఉన్నాయో అదే దామాషా పద్ధతిలో 50% ఇంక్రీజ్ చేసి ఆ మార్పు కూడా నేను చేసి తీసుకొస్తాను అన్నారు. అంటే ఎవరు కూడా అంత ఒగ్గరండి, అంటే ఎదిగిన కొద్దీ వదగమని అని ఎవరు కూడా చాలా మొండిగా ఉండిపోతారు. కానీ మహిళా బిల్లు తీసుకురావాలి, దీనిని ఏదైతే అపోహ ఉందో దక్షిణం ఉత్తరం అని ఇంకా ఎంత అయితే కాంగ్రెస్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో దాన్ని ప్యాచప్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా సో దే ఆర్ నాట్, అది చాలా వరకు వీగిపోతుంది. సరే ఓకే, ఒకసారి మనం ప్రయత్నం మాక్సిమం చేసాం, వాళ్ళు ఏదైతే అన్నారో కాదు మీ అపోహ తప్పు, మీరు అనుకున్నది రాంగ్, మీరు ఏదైతే భయపడుతున్నారో అది ఏది జరగదు, నేను హామీ ఇస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పినా కూడా ఏదైతే కాంగ్రెస్ అండ్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఇంకొన్ని పార్టీస్ కూడా అప్పుడు డిఎంకే కూడా బికాజ్ అది కాంగ్రెస్ అలయన్స్ లో ఉంది కాబట్టి గతంలో చాలా సమ్మతి ఇవ్వలేదు, సపోర్ట్ చేయలేదు. కానీ లేటర్ ఇప్పుడు చాలా ప్రతిపక్ష పార్టీలు రియలైజ్ అయ్యాయి. సో ఎవ్రీబడి వాంట్ టు సపోర్ట్ విమెన్స్ రిజర్వేషన్ బిల్ నౌ ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ. ఓకే, అది మనకు రాజ్యాంగంలో ఎవరిని ఏం బలవంతం పెట్టము, డిస్కస్ చేస్తాం. అన్ని పార్టీస్ తోనూ మనం మీటింగ్ పెడతారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు, మాక్సిమం వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కక్ష సాధింపు చర్యలుగా కాదండి, ఒకటి దేశం కోసం సమాజం కోసం మహిళల కోసం ఒకటి తీసుకురావాలి అన్నప్పుడు అందరి మద్దతు కావాలి అని వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు అడగడం జరుగుతుంది. అయినా సరే మూర్ఖత్వంగా మేము కాదు మాకు వద్దు, ముందు డీలిమిటేషన్ ముందు చేయండి, ఆ తర్వాత డీలిమిటేషన్ చేస్తే తప్ప మేము ఒప్పుకోము అని అదేంటో బోడుగుండికి మోకాలకి ముడి పెడతారు అని అంటారే, ఆ విధంగా వాళ్ళు మాట్లాడారు అనుకోండి, వి జస్ట్ వెయిట్ ఫర్ ది టైం. అది ప్రజలు చూస్తూ ఉంటారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారు. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోకాలు అడుగుతున్నాయి అంటారు కదా, రియాజుద్దీన్ గారు ఏం చెప్తారండి?
రచన గారు విషయాలను మనం మాట్లాడుతున్నప్పుడు స్పష్టతతో మాట్లాడాలి. అన్ని అంశాలను ఒకే చోట గాడి కడితే మనకు స్పష్టత ఉండదు. చాలా క్లియర్గా ఆకాశంలో సగం మీరు, సగం మేము, అనంతకోటి నక్షత్రాల్లో సగం మీరు, సగం మేము, అభివృద్ధిలో సగం మీరు, సగం మేము అనే నానుడి ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ నానుడి. దాన్ని మేము గౌరవిస్తాం. మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. చరిత్రలోకి పోయి చూస్తే మనకు కనపడుతూ ఉంటుంది. చర్చ అదిగా. చర్చ ఏంటంటే రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో గత 10 సంవత్సరాల క్రితం ఉన్న బీజేపీ వేరు. అది స్పష్టమైన మెజార్టీతో పరిపాలించిన సమయం అది. కానీ ఇప్పుడు బీజేపీ వేరు. ఇప్పుడు బీజేపీకి మొత్తం రాజ్యాంగాన్ని సంపూర్ణంగా సవరించే సభ్యుల మద్దతు లేదు. బీజేపీ 330 నుంచి 240కి పడిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ నిజాయితీ జరిగితే 100 సీట్లు దాడుతో లేదో అనుమానంగా ఉంది. దేశం అంతా మేము 44 సీట్ల నుంచి మేము 100 సీట్లకు పోయిన సందర్భాలు మనం చూసుకోవాలి. నేను ఏమని చెప్తున్నానంటే బుల్డోజింగ్ ద్వారా బిల్లులను పాస్ చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే చాలా క్లియర్గా బీజేపీ తెలుసు కదా, గతంలో డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఉందో, మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది పాస్ చేసుకోలేకపోయింది. ఇక్కడ సభ్యుల బలం లేదు కాబట్టి. ఇప్పుడు కొత్తగా మొన్న పాస్ చేసుకోలేని సభ్యుల బలం లేని బీజేపీ మళ్ళీ కొత్తగా ఎలక్షన్ జరిగింది ఏం లేదు కదా, అదే దానికి సంబంధించిన కొనసాగింపే కదా. సడన్గా బీజేపీ ఎక్కడి నుంచి బలం వచ్చింది ఈ మధ్య కాలంలో అంటే పార్టీలను చీల్చి, పార్టీలను పేల్చి, పార్టీలను మభ్యపెట్టి ఎంపీలను తీసుకొచ్చే పద్ధతి ఏదైందో, బుల్డోజింగ్ పద్ధతి ఏదైందో అది ప్రజాస్వామ్యంలోకి సరి కాదని మేము చెప్తున్నాను. సుదీర్ఘమైన చర్చలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ప్రసంగాలు చేసే అవకాశాలు మేము ఇచ్చాము. బుల్డోజింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు మేడం గారు మాట్లాడినారు బీజేపీ ప్రతినిధిగా. సమాజ్వాదీ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకించడానికి ఒక కారణం ఉంది, కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు సమర్థించడానికి కారణం ఉంది. రెండింటిని గడగట్టకండి. సమాజ్వాదీ పార్టీ ఆర్గ్యుమెంట్ క్లియర్గా ఉంది. ఏమంటుందంటే మహిళ అంటే ఎవరు? ఇప్పుడు మన దగ్గర సత్యవతి రాథోడ్ గారు మాట్లాడినారు. వారి జీవితంలో తెలిసిన వరంగల్ జిల్లా వాసి ఎంత కష్టపడి వారు మంత్రి వరకు వచ్చారు. దిగువ తరగతి నుంచి, కింది వర్గాల నుంచి, పేద కులాల నుంచి, ప్రాతినిధ్యం లేని కులాల నుంచి ఒక మహిళ ఎదిగి రావడం చాలా కష్టంతో కూడుకున్నది. సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ అట్లాంటి మహిళలు రావాలని కోరుకుంటారు. దాన్ని కూడా న్యాయబద్ధమైన కోరిక చూసుకోవాలి. మేమేమంటున్నాం అంటే మహిళా బిల్లులో ఏ వర్గాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ వర్గాలకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం చేయాలంటూ దానికన్నా ముఖ్యంగా ఈ రోజు మేము వ్యతిరేకిస్తున్న ప్రధానమైన అంశం ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు కోసం హేమంత్ సోరేన్ ఏం చేస్తారో మనం చూసాం, కేజ్రీవాల్ ఏం చేస్తామో మనం చూసి వాళ్ళని మొత్తం టోటల్ గా జైల్లో పెట్టేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేలా చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఒక ప్రజాస్వామ్య వ్యతిరేక చరిత్ర భారతీయ జనతా పార్టీ. మళ్ళీ మనం మరోసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, సమయం అయితే లేదు ఇంకా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రియాజుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి గౌరీశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ సుహాసనానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యవతి రాథోడ్ గారు, అలాగే పాడి రాకేష్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలండి. మరి ఏది ఏమైనా ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మనకి ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి. అయితే మనం చాలా చూస్తున్నాం, డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్ కావచ్చు, అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ కావచ్చు, ఇంకా అన్నిటికంటే 130 రాజ్యాంగ సవరణ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మరి బీజేపీ చాలా బలంగా వెళ్ళబోతోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం వర్షాకాల సమావేశాల్లో. ఇది ఇవాళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం.